పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఒకటి, ఉగ్రవాదుల అప్పగింత, ఇది ప్రధానంగా పాకిస్తాన్తో చర్చల్లో ఉంటాయని మన ప్రభుత్వం చెబుతోంది. సో ఇది తేలే అంశంగా కనిపిస్తోంది సార్. అసలు చర్చల్లో ఉంటుందని కూడా ప్రభుత్వం చెప్పలేదు. ఇవాళ చర్చలు డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలోనే, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో తీవ్రవాదులు అప్పగించడము, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది ఉండదు. ఒకటి, అసలు తీవ్రవాదులు మా దగ్గర వాడు లేడు అంటుంటే అప్పగించక్కడే, వాడు ఉన్నాయని ఒప్పుకుంటే కదా అక్కడ అప్పగించేది. సో వాడు అది ఆ అంశం చర్చల్లో ఉందని ఏ ప్రభుత్వ ప్రతినిధి అధికారికంగా చెప్పలే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ చర్చల్లో ఉందని ఏ ప్రభుత్వ ప్రతినిధి చెప్పలే. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇంత చాలా మంది ఈవెన్ ఈ పరివారమే కాదు, చాలా మంది వ్యూహాత్మక రంగ నిపుణుల్లో కూడా కొంతమంది వాదన ఏంటంటే, ఇదొక అదునైన అవకాశం కదా, పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ ద్వారా మన మిలిటరీ సుప్రిమసీ స్పష్టంగా రుజువైంది, మన ఎయిర్ ఫోర్స్ సుపీరియారిటీ స్పష్టంగా రుజువైంది. ఎందుకంటే మన వైపు జరిగిన నష్టం చాలా పరిమితం. యుద్ధంలో ఏ యుద్ధంలో అయినా నష్టం ఉండకుండా ఉండదు. మన ఎయిర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్సే చెప్పాడన్నమాట, ఎనీ కంబాట్ ఆపరేషన్లో లాస్ ఉంటుంది, కానీ అది చాలా చాలా మినిమం. కానీ పాకిస్తాన్ మన హెవీ లాస్, రావల్పిండి పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ సమీపంలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ని కూడా ధ్వంసం చేశాం. సో మీకు అందువల్ల భారతదేశ మిలిటరీ సుపీరియారిటీ స్పష్టంగా రుజువైంది. ఇది మొదటిది. రెండవది, ఇప్పటిదాకా పాకిస్తాన్ పైన దాడి చేస్తే అణ్వాయుధాలు పడతాయేమో అంటూ మనం ఇప్పటిదాకా చాలా సంయమనం పాటించాం. ఎల్ఓసి కూడా దాటలేదు, ఏమీ కాదు, వెళ్ళి రావల్పిండి కాదు, బహవల్పూర్ కాదు, ఇస్లామాబాద్ పైన అటాక్ చేసినా అణ్వాయుధాలు వాడు వాడలేడు. ఎందుకంటే అణ్వాయుధాలు వెపన్ ఆఫ్ వార్ కాదు, వెపన్ ఆఫ్ డిటరెంట్ మాత్రమే. అందువల్ల ఇది సాధ్యమయ్యే పని కాదు అనేది రెండవది తెలిపింది. మూడవది, తీవ్రవాదుల దాడి భారత్ పైన జరిగితే ప్యూనిటివ్ యాక్షన్ ఉంటుంది, పాకిస్తాన్ కాస్ట్ చెల్లించాల్సి ఉంటుంది అనేది రుజువైంది. ఈ రుజువైన తర్వాత కూడా పాకిస్తాన్కు వరల్డ్ వైడ్గా కూడా ఎక్కడా సహాయం రాలేదు. చివరకు ఇస్లామిక్ దేశాలకు కూడా సహకరించలేదు. చివరకు చైనా కూడా మాట మాత్ర సహాయం తప్ప చేసింది ఏమీ లేదు. అందులో పాకిస్తాన్ ఐసోలేట్ అయింది. ఇది నాలుగవది, బెలూచిస్తాన్ టెహ్రీక్ తాలిబాన్లు ఇదే అదను అనుకొని తెగబడ్డారు. సో ఐదవది, పాక్ ఆర్మీ పాక్ పొలిటికల్ లీడర్షిప్ పూర్తి లెజిటిమసీని కోల్పోయారు. ఇంత అనువైన సమయంలో ఎందుకు కాల్పుల విరమణ ప్రకటించారు? ఈ ప్రశ్న చాలామంది అడుగుతున్నారు. ప్రొఫెసర్ బ్రహ్మా చెల్లాని లాంటి వ్యూహాత్మక రంగ నిపుణులు కూడా అడుగుతున్నారు. సాధారణ ప్రజల్లో సహజంగానే జింగోయిజాన్ని పెంచారు కదా. సో మీకు ఆ ఉద్వేగాల్ని, భావోద్వేగాల్ని రాజకీయ అవసరాల కొరకు రెచ్చగొట్టబడి రగిలించిన తర్వాత అవి ఎందుకు ఊరుకుంటాయి? అవి అడుగుతున్నాయి. ఇప్పుడు మోడీ అనుకూల శక్తులే సృష్టించిన భావోద్వేగము మోడీపైకే ప్రశ్నల రూపంలో ముందుకు వస్తున్నాయి. కానీ ఒక బాధ్యత కలిగిన విశ్లేషకుడిగా ఆ నిర్ణయము ప్రభుత్వం తీసుకున్నప్పుడు కాల్పులను ఆపాలి అని ప్రభుత్వము బాధ్యతను తీసుకుని ఉంటుంది కదా. నీకు నాకు తెలిసినంత సమాచారం చాలా పరిమితం కదా. అందువల్ల స్ట్రాటజిక్ డిసిషన్స్లో ప్రెరగేటివ్ గవర్నమెంట్ ఉండాలి. ఇది ఎలక్టెడ్ గవర్నమెంట్, ఇదేదో గాలికి వచ్చిపోయిన ప్రభుత్వం కాదు. మనమందరూ భారత ప్రజలు ప్రజాస్వామికయుతంగా అధికారాన్ని నరేంద్ర మోడీకి అప్పచెప్పారు. అందువల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వము అలాగే మన సైన్యము అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారని మనం ఊరుకుంటున్నాం. ఈ ప్రశ్నలైతే ఉన్నాయి, ఈ ప్రశ్నలకు నరేంద్ర మోడీ ప్రభుత్వమే సమాధానం పరచాల్సి ఉంటుంది. ఎందుకంటే పెరిగినటువంటి పెంచబడిన భావోద్వేగాల ఫలితంగా వస్తున్న ప్రశ్నలు ఇవి. అయితే సింధూర్కి ఇక్కడ బ్రేక్ వేసినట్ట ఆపరేషన్ సింధూర్కి, లేదా అది కంటిన్యూ అవుతున్నట్ట? సీజ్ ఫైర్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఎక్కడికి పరిమితం చేసుకోవాలి సార్? సింధూర్ ఏంటి, ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి, ఆపరేషన్ సింధూర్ ఎందుకు వచ్చింది, ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఏంటి, మూడు మనకు అర్థమైతే మీరు రెండో ప్రశ్న సమాధానం దొరుకుతుంది. ఒకటి, ఆపరేషన్ సింధూర్ ఎందుకు వచ్చింది? పహల్గాంలో తీవ్రవాద దాడి జరిగితే వచ్చింది. అవును, పహల్గాం దాడిలో తీవ్రవాద దాడి జరిగితే ఆపరేషన్ సింధూర్ వచ్చింది. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఏంటి? తీవ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేసి భారతదేశంపై గనక తీవ్రవాదం ఎక్కువ పెడితే దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అంటే అర్థం
ఇప్పటికిప్పుడు మొత్తం తీవ్రవాద స్థావరాలన్నీ ధ్వంసమైపోయి ఒక్క తీవ్రవాది కూడా మిగలకుండా ఉండే ఐడియల్ సిచ్యువేషన్ 3 రోజుల ఆపరేషన్ సింధూర్తో రాజు. అవును. కానీ ఆపరేషన్ సింధూర్ అనేది ప్రక్రియ, ఇట్ ఈస్ నాట్ అన్ ఈవెంట్, ఇట్ ఈస్ అన్ ప్రాసెస్. అంటే ఏంటి, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ లక్ష్యం మనకు అర్థమైంది. తీవ్రవాద దాడి కనుక దేశం మీద జరిగితే దానికి తీవ్రవాద స్థావరాల్ని అటాక్ చేస్తాం, తీవ్రవాద శక్తుల్ని ప్రోత్సహించిన వారు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మూల్యం పాకిస్తాన్ చెల్లించుకుంది. సో ఎంత మూల్యం చెల్లించుకోవాలనేది ఎక్కడ చెప్పలేదు కదా. సో ఈ ప్రాసెస్ అనేది క్లియర్గా ఇకపై తీవ్రవాద దాడి జరిగితే యాక్ట్ ఆఫ్ వార్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఇది యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తామని ఆల్రెడీ ప్రకటించారు. అండ్ అర్థం ఏంటి, ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఎ పర్మనెంట్ ప్రాసెస్, ఇట్ ఈజ్ అవర్ న్యూ సెక్యూరిటీ డాక్ట్రిన్, నూతన భద్రతా సిద్ధాంతం. అది న్యూ సెక్యూరిటీ డాక్ట్రిన్ ఏంటి, ఇకపై భారత్ పైన తీవ్రవాద దాడి జరిగితే ఇమీడియట్గా మన యుద్ధ విమానాలు వెళ్ళి ఇంకా మిగిలిన తీవ్రవాద స్థావరాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఎందుకంటే చాలా ఇప్పుడు మన మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ చెప్పాడు, మేము అనేక వాటిని గుర్తించాము క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ద్వారా, అందులో కొన్నింటిని డిసైడ్ చేస్తాం, ముందు 21 డిసైడ్ చేస్తాం, 9 టార్గెట్ చేస్తాం. ఎందుకంటే అప్పటికే పాకిస్తాన్ అందులో చాలా మంది తీవ్రవాద స్థావరాలు ఖాళీ చేయించింది. సో ఇదొక నిరంతర ప్రాసెస్. క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీవ్రవాద స్థావరాలు గుర్తిస్తూ ఉంటాం, ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. దాడంటూ జరిగితే ఆటోమేటిక్గా ఆపరేషన్ సింధూర్ మొదలవుతుంది. సో అయితే మనకి ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏమొస్తుందంటే, దాడి జరిగినాక మొదలైతే ఏమొస్తుంది, మన 26 మంది అయితే చనిపోయారు కదా, ప్రియంప్టివ్గా ఎందుకు చేయకూడదు ముందస్తు అని. అది ప్రభుత్వం మనకు వివరణ ఇవ్వాలి. ఆపరేషన్ సింధూర్ అనేది రియాక్షనా యాక్షనా అని. సో ఈజ్ ఇట్ ప్రియంప్టివ్ ఆర్ ఇట్ ఈస్ పోస్ట్ స్క్రిప్ట్? అంటే ఒక దాడి జరిగినాక మళ్ళీ మనం వెళ్తామా, ఇప్పటిదాకా యూరి జరిగింది, మళ్ళీ మనం వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ జరిపాం, మళ్ళీ వాడు పహల్గామ్ పుల్వామా చేశాడు, వాడు అంగీకరించాడు నిన్నగా మొన్న, మళ్ళీ మనం బాలాకోట్ జరిపాం, వాడు మళ్ళీ పహల్గామ్ జరిపాడు, మనము వెళ్ళి ఆపరేషన్ సింధూర్ జరిపాం. ఇది ఎంతకాలం? మరి ఈ పారాడిమ్ కూడా మారాలి కదా. సో ప్రియంప్టివ్ స్ట్రైక్ అనేది రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్లో భాగం, యునైటెడ్ నేషన్స్ చార్టర్ కూడా అంగీకరిస్తుంది. అందువల్ల ఆపరేషన్ సింధూర్లో 2 కోణాలు ఉంటాయా, ఒక్క కోణం ఉంటుందా? అంటే మనకు గనక విశ్వసనీయ సమాచారం ఉంటే ముందుగానే వెళ్ళి తీవ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేస్తామా, లేదా తీవ్రవాద దాడి జరిగినాక మాత్రమే రియాక్షన్ ఉంటుందా? ఇది ప్రభుత్వం మనకు చెప్పాల్సి ఉంటుంది. బహుశా చెప్తుందని ఆశిద్దాం. సో దీనికి సంబంధించిన ఒక ఎవిడెన్స్, ఎక్కడెక్కడ క్యాంపులు నడుస్తున్నాయి, ఎవరెవరు ఉగ్రవాదులు ఉన్నారు, ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు, ఏ ఉగ్రవాద సంస్థలు ఇస్తున్నాయి, ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేతిలో పెడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా సార్? పాకిస్తాన్ చేతిలో పెట్టాల్సిన అవసరం లేదు, పెడితే ప్రయోజనం కూడా ఉండదు. ఎందుకంటే మనం పెట్టేది మరి పాకిస్తాన్కి చెప్పకుండా మనం ఎక్కడైతే క్యాంప్స్ ఉన్నాయో ఆ క్యాంపుల పైన మళ్ళీ దాడి చేసే అవకాశం ఎలా ఉంటుంది? మళ్ళీ వ్యవహారం మొదటికి వచ్చే వాడికి చెప్పిన మరుక్షణం వాడు ఖాళీ చేయిస్తాడు కదా. ఒకటి 2 వాడికి తెలియదా? ఇప్పుడు ఉదాహరణకు వాడే ఒప్పుకుంటాడు కదా, ఇప్పుడు బిల్వాల్ భుట్టో ఒప్పుకున్నాడు, మా పాస్ట్ మా గతం అంతా ఇదే అని. వర్తమానం కాదన్నాడు కానీ మనకు తెలుసు వర్తమానం భవిష్యత్తు కూడా అదే. తర్వాత మీకు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు, మేము ఈ డర్టీ వర్క్ అమెరికా కొరకు 30 ఏళ్ళుగా చేస్తున్నామని. నిన్న కాక మొన్న వాళ్ళ డైరెక్టర్ జనరల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫ్ పాక్ ఎయిర్ ఫోర్స్ స్పష్టంగా చెప్పాడు, పుల్వామా మా టాక్టికల్ బ్రిలియన్స్ ఒక సింబల్ అన్నాడు. సో ఇది దిస్ ఇస్ ఓపెన్. వాళ్ళు ఇప్పుడు ఆ టెర్రరిస్టుల అంత్యక్రియలకు ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు కదా, సైనిక లాంఛనాలతో, ప్రభుత్వ లాంఛనాలతో జరిపారు. అందువల్ల పాకిస్తాన్కు చెప్పడం వల్ల ప్రయోజనం లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది ప్రియంప్టివ్ స్ట్రైక్. ఇక్కడ తీవ్రవాద స్థావరాలు మనకి నష్టం జరిగాక ఆపరేషన్ సింధూర్తో ఆ శిబిరాల పైన దాడి చేయడమో ఉగ్రవాదుల పైన దాడి చేయడమో చేయడం కంటే కూడా ముందుగానే వెళ్ళడం వల్ల మన నష్టాన్ని నివారించుకోవచ్చు కదా. ఖచ్చితంగా నివారించుకోవచ్చు. అయితే అది మళ్ళీ దట్ ఈస్ అగైన్ ఏ స్ట్రాటజిక్ ఆప్షన్. ఓకే, అంటే ముందుగానే ప్రియంప్టివ్ స్ట్రైక్ చేస్తే దాని జియోపొలిటికల్ రామిఫికేషన్స్ ఏముంటాయి? జియోపొలిటికల్ రామిఫికేషన్స్ అంటే చూడు మా పైన దాడి చేస్తున్నారు, ఇంత క్లియర్గా పహల్గామ్ దాడి జరిగి మన కళ్ళ ముందు 26 మందిని వాడు మతం అడిగి చంపినాక, ద రెసిస్టెంట్ ఫ్రంట్ మేమే చేశామని చెప్పినాక, యునైటెడ్ నేషన్స్లో అమెరికా స్పాన్సర్ చేసిన రెజల్యూషన్లో ఖండిస్తూ ఆమోదించిన తీర్మానంలో ముందు ద రెసిస్టెంట్ ఫ్రంట్ అని రాసి పాకిస్తాన్ అభ్యంతరం చెప్తే దాన్ని తొలగించారు. ఇది పరిస్థితి, ప్రపంచ పరిస్థితి.
అంటే ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు, భారత్ పాకిస్తాన్లు రెండు గొప్ప దేశాలు. అంటే భారత్ పాకిస్తాన్ కలిపే చెప్తున్నాడు తప్ప ఎక్కడా విడివిడిగా చెప్తలేడు. అవును, భారతదేశం బాధిత దేశం, పాకిస్తాన్ నిందిత దేశం అని మనం పేరుగంటే పాకిస్తాన్ ఈజ్ అన్ అగ్రెసర్, ఇండియా ఈజ్ ఎ విక్టిమ్. కానీ ఏమంటున్నాడు ట్రంప్, రెండు దేశాలు మంచిగా అంటాడు, రెండు గొప్ప దేశాలు అంట. రెండు గొప్ప దేశాలు, రెండు దేశాల నాయకత్వం చాలా గొప్ప పరిపక్వతను ప్రదర్శించారు. అద్భుతం. పాకిస్తాన్ నాయకత్వం పరిపక్వతను ప్రదర్శించిందా? భారత నాయకత్వం పరిపక్వత ప్రదర్శించింది, నిజం, అనుమానమే లేదు. మన నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం పరిపక్వతను ప్రదర్శించిన మాట నిజం. నేను మొదట్లోనే చెప్పాను, మోడీ ప్రభుత్వం చాలా పరిపక్వతను ప్రదర్శించింది. హైలీ మచ్యూర్డ్ రియాక్షన్.